డిజిటల్ లక్ష్మి ఈ స్కీమ్ ద్వారా 2 లక్షల రూపాయల లోన్ తీసుకొని ఇంటి నుండే అంటే మహిళలు స్వయం ఉపాధి కల్పించుకొని ఒకరి మీద ఆధారపడకుండా డబ్బు సంపాదించుకునే స్కీమే ఈ డీజీ లక్ష్మి స్కీమ్. ఈ వీడియోలో ఈ డిజిటల్ లక్ష్మి స్కీమ్ అంటే ఏంటి, ఈ స్కీమ్కి సంబంధించిన అర్హతలు అండ్ గవర్నమెంట్ లోన్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది అండ్ వర్క్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ డిజిటల్ లక్ష్మి స్కీమ్ అంటే ఏంటి, ఎప్పుడు ప్రారంభించారు అనేది తెలుసుకుందాం. ఈ డిజిటల్ లక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు 2 లక్షల లోన్లు అందించి మహిళలు ఇంటి నుండే వర్క్ చేసుకునే అవకాశం కల్పించడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 8 అనగా మహిళా దినోత్సవం నాడు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించిన అర్హతలు చూసినట్టు అయితే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండి డ్వాక్రా గ్రూప్లో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న మహిళలు మాత్రమే అర్హులు. అండ్ ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళలకి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందండి. ఈ డిజిటల్ లక్ష్మి స్కీమ్ ద్వారా ప్రభుత్వం 10,000 డిజిటల్ లక్ష్మి సెంటర్స్ను అయితే ఓపెన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 250 మంది జనాభాకి గాను ఒక డిజిటల్ లక్ష్మి సేవా కేంద్రం అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఈ స్కీమ్ ద్వారా సెలెక్ట్ అయిన డిజిటల్ లక్ష్మీలకు ఎలాంటి వర్క్ ఉంటుంది అంటే దాదాపు మీ సేవ నిర్వహించే అన్ని సేవలను అంటే కరెంట్ బిల్లులు పే చేయించుకోవడం అవ్వచ్చు అండ్ వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అప్లై చేయడం లాంటి వర్క్ అయితే ఉంటుందండి. సో ప్రజలు వివిధ రకాల సేవలను అనగా కరెంట్ బిల్లు, ఇంటి పన్ను, గవర్నమెంట్ స్కీమ్కి అప్లై చేసుకోవడం లాంటివి పొందవచ్చు. ఇక ఈ స్కీమ్కి సంబంధించిన ఎంపికైన మహిళలకు గవర్నమెంట్ 2 లక్షల లోన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఇందులో 50,000 వరకు సబ్సిడీ కల్పించడం జరుగుతుందని సమాచారం. ఇక ఈ 2 లక్షల లోన్ పొందిన డిజిటల్ లక్ష్మీలు వారి ఇంటి దగ్గరే ఒక చిన్న సేవా సెంటర్ లాగా అంటే ఒక రూమ్ లాగా ఏర్పాటు చేసి అందులో కంప్యూటర్, ప్రింటర్ లాంటివి అరేంజ్ చేసుకొని ప్రజలకు సేవలు అందించి ఇంటి దగ్గర నుండి డబ్బు సంపాదించేలా ఈ స్కీమ్ని ఏపీ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ డిజిటల్ లక్ష్మి స్కీమ్ క్రింద సెలెక్ట్ అయిన మహిళలకి శాలరీ ఎలా ఉంటుంది ఏంటి అని చూసినట్టయితే వీరికి గవర్నమెంట్ నుండి అయితే శాలరీ రాదండి. ఇప్పుడు మీ సేవా సెంటర్స్ ప్రజలకి సర్వీస్ అందించి కొంత అమౌంట్ని ఎలా తీసుకుంటున్నారో ఈ డిజిటల్ లక్ష్మి సెంటర్స్ కూడా ప్రజలకి సేవలను అందించి కొంత అమౌంట్ని ఛార్జ్ చేస్తారు. ఈ అమౌంట్నే శాలరీగా పరిగణించాల్సి ఉంటుంది. అంటే మీరు ప్రజలకు సంక్షేమ పథకాలకి అప్లై చేయడం లాంటి సేవలను అందించడం ద్వారా కొంత అమౌంట్ని ఛార్జ్ చేసి డబ్బును సంపాదిస్తారు. ఆల్మోస్ట్ మీ సేవా కేంద్రాల లాగానే ఈ డిజిటల్ లక్ష్మి కేంద్రాలు అయితే ఉండబోతున్నాయి. ఇక ఈ స్కీమ్కి ఎలా ఎప్పుడు అప్లై చేయాలి అంటే సచివాలయాల్లో వెళ్ళి కలవాల్సి ఉంటుంది. ఎప్పటి నుండి అప్లై చేయాలి అని ఇంకా సమాచారం ఇవ్వలేదండి. దీనికి సంబంధించిన ఏవైనా అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ లక్ష్మి స్కీమ్ చాలామంది మహిళలకి స్వయం ఉపాధి అవకాశం అయితే కలుగుతుంది ఈ స్కీమ్ వల్ల. కాబట్టి అర్హతలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇంటి వద్ద నుండే డబ్బు సంపాదించవచ్చు. అంటే ఏదైనా డిగ్రీ పూర్తయ్యి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉన్న డ్వాక్రా గ్రూప్లలో 3 సంవత్సరాల అనుభవం ఉన్న మహిళల అర్హులు. వీరు ఏపీకి చెందిన వారే అయి ఉండాలి. వన్స్ సెలెక్ట్ అయ్యాక 2 లక్షల లోన్ ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్తో ఇంటి దగ్గరే ఒక మీ సేవ సెంటర్ లాగా డిజిటల్ లక్ష్మి సెంటర్ ఓపెన్ చేసి అందులో కంప్యూటర్, ప్రింటర్ లాంటివి ఎక్విప్మెంట్స్ అరేంజ్ చేసుకొని ప్రజలకి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఇతర డిజిటల్ సేవలు అందించడం ద్వారా డబ్బునైతే సంపాదించవచ్చు. ఇది ఈ డిజిటల్ లక్ష్మికి సంబంధించిన స్కీమ్కి సంబంధించిన ప్రస్తుత వివరాలు. ఇక ఈ స్కీమ్కి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.